ఆకాశంలో సగం అవకాశాల్లో సగం వారి సేవలు అనంతం. సమాజానికి వారే దివిటి, ప్రతి అంశంలోనూ వారే మార్గదర్శనం. వారే మహిళలు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఏ పాత్రలో అయినా అలా ఒదిగిపోయి సమాజంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించే మహిళల కోసం, వారి అభ్యుదయానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటోంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరిదిద్దడమే కాకుండా మహిళల భవిష్యత్తుకు పూలబాట వేసే బృహత్తర కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో మహిళా సంక్షేమం, అభివృద్ధిపై స్పాట్లైట్. సహనానికి నిలువెత్తు రూపం వాళ్లు. నిత్య స్ఫూర్తికి మరో రూపంగా నిలుస్తున్నారు వాళ్లు. భూమి కంటే ఎక్కువ భారం మోసే ఓపికతో ఉంటారు వాళ్లు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన సమాజంలో మహిళ ప్రాధాన్యం, సమాజంలో వారి సేవలను ప్రస్తుతించే సదవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవటం ఒక ఆనవాయితీ, ఒక బాధ్యత మాత్రమే కాదు, మహిళలకు మనం ఇస్తున్న గౌరవం కూడా. 1908లో న్యూయార్క్ లో పని గంటలు, వేతనాలపై మహిళా వస్త్ర కార్మికులు మొదటిసారిగా నిరసన చేశారు. మహిళా చైతన్యానికి ఆ రోజే పునాదులు పడ్డాయి. అప్పటి నుంచి హక్కుల కోసం పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి 1975లో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను కాపాడేందుకు వారికి మద్దతు కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఆ సంగతిని గ్రహించిన తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు సముచిత సమాన గౌరవం ఇస్తోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శతాబ్దాలుగా వివక్షకు గురైన మహిళలకు ఇప్పటికైనా సమాన అవకాశాలు ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు అన్ని అవకాశాలను వెతుకుతున్న రేవంత్ సర్కార్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న తారతమ్యాలను సైతం తొలగించే ప్రయత్నంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మహిళల కోసం ఏం చెయ్యాలన్నది రేవంత్ ప్రభుత్వం ముందున్న ప్రధాన అజెండా. సమగ్రమైన కార్యాచరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళలకు సాయపడుతోంది. కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా చేర్చి వారికి ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు చేపడుతోంది. వచ్చే 5 సంవత్సరాల్లో బ్యాంకు లింకేజ్ మరియు శ్రీనిధి ద్వారా స్వయం సహాయక సంఘాలు 1 లక్ష కోట్లకు రుణం పొందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏడాదికి 20,000 కోట్ల లక్ష్యానికి గాను ఈ ఆర్థిక సంవత్సరంలో 100% కంటే ఎక్కువగా 21,632 కోట్ల లక్ష్యాన్ని స్వయం సహాయక సంఘాలు సాధించాయి. సూక్ష్మ సంస్థల ఆర్థిక సహాయంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,25,110 సంస్థలను మొత్తం 4,825.54 కోట్ల విలువతో ఏర్పాటు చేశారు. ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను, మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? 0 వడ్డీ గాని, పావులా వడ్డీ గాని, మీ బ్యాంకు లింకేజ్ గాని ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా? మరి ఇవాళ నేను, మా సీతక్క, మా భట్టి గారు 1,000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి, మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు, ఇంటైనా సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా, మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నా. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లా సమాఖ్యల కోసం 110 కోట్ల వ్యయం చేస్తోంది. దాంతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయడంతో పాటు శంకుస్థాపన చేసింది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం 2 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని జిల్లా సమాఖ్య సమావేశాలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, శిక్షణా కేంద్రంగా, ఉమ్మడి పని ప్రదేశంగా, ప్రదర్శనల నిర్వహణ, సరస్ మేళాలు, ఇతర జీవనోపాధి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారు.
మహిళలను కోటీశ్వరులు చేయటమే లక్ష్యమని సీఎం రేవంత్ చెబుతున్నారు. సంఘాలు నిర్వీర్యమైతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం 1 కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని రోజుకి 24 గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వచ్చి బండలు తీసుకొని కొడుతురు. మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే 15-20 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది. వనపర్తి బస్టాండ్ లో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు విరివిగా రుణాలు అందజేస్తున్న ప్రభుత్వం వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల సభ్యులతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 5 చోట్ల వీటిని ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి నిర్వహణ కోసం ఆసక్తి గల 50 మంది సభ్యులను ఎంపిక చేసి వారికి హైదరాబాద్ లో శిక్షణ సైతం ఇప్పించారు. కాగా మహిళా క్యాంటీన్లు ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాంటీన్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మోడల్ ప్రకారం అంతటా ఒకే విధంగా రూపొందించనున్నారు. ప్రతిరోజు ఉదయం టిఫిన్, లంచ్, స్నాక్స్ లాంటివి అందుబాటులో ఉంచుతున్నారు. కాగా స్నాక్స్ లో పూర్తిగా సాంప్రదాయ సిద్ధమైన వంటకాలకు ప్రాధాన్యమిస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. స్నాక్స్ లో ముఖ్యంగా జొన్న, రాగి, సజ్జలతో చేసిన మురుకులు ఇక్కడ హైలైట్ గా నిలుస్తున్నాయి. వీటన్నిటినీ కూడా స్వయం సహాయక గ్రూపు మహిళల నుంచే ప్రిపేర్ చేయించడం ద్వారా నేరుగా ఇక్కడ పని చేయకున్నా ప్రతి మహిళ ఈ క్యాంటీన్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. మన దగ్గర కారమప్పాలు కానీ, మురుకులు, ఏ ఐటమ్స్ అయినా మన మహిళలతోనే తయారు చేసి మేమే తయారు చేసి చేస్తున్నాం సార్. అందరికీ కలెక్టరేట్కి వచ్చే సార్ వాళ్ళకి కానీ, మేడం వాళ్ళకి కానీ మంచి ఫుడ్ అందిస్తున్నాం సార్. వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకు అనుగుణంగా మేము నడుచుకుంటున్నాం సార్. ఈ క్యాంటీన్ ప్రభుత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది సార్. దీనిలో మేము పనిచేస్తున్నాం సార్. దీనికి సార్ ఇంతకుముందుకు పూల్ పాన్లు అవి చేసుకొని ఉంటుంటిమి. పిల్లల్ని కూడా పోషించడం చాలా కష్టంగా ఉండేది సార్. రీసెంట్గానే మా ఆయన చనిపోయారు సార్. అందుకని మేము ఇది మహిళా శక్తి క్యాంటీన్ పథకం కింద మేము ఇందులో జాయిన్ అయ్యడం జరిగింది సార్. ఇప్పుడు మేము కొంచెం బాగానే బతుకుతున్నాం సార్. ఇక్కడ చాలా ఇబ్బంది పడే వాళ్ళము. ఎందుకంటే ఈ టీ కానీ, ఇక్కడ ఏమైనా స్నాక్స్ కానీ, టిఫిన్ తినాలన్నా మేము చాలా సఫర్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంటీన్ మన ఇది మహిళా సంఘాలతో పెట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మాకు రిలీఫ్ అయినప్పుడు కొంచెం టీ తాగాలన్నా ఇక్కడ కన్నా ఇక్కడ చాలా రుచికరమైన టీ కానీ, టిఫిన్స్ కానీ బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇట్లా క్యాంటీన్ పెట్టినందుకు మా ఉద్యోగులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అన్ని రకాలుగా సాయం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది.